శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్ అగ్నికి ఆహుతై బూడిదైపోయింది. ఈ ఘోర ఘటనలో 25 మంది వరకు సజీవ దహనమైనట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కావేరీ ట్రావెల్స్ కు చెందిన వాల్వో బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చినటేకూరు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఓ స్కూటర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతోందో గ్రహించే లోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణంలోనే అగ్నికీలలు ఎగసిపడ్డాయి. బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా గాయాలయ్యాయి.